ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి రోమపత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. సమాధాన స్థితి అనగా నెమ్మదితో కూడినటువంటి జీవనం, ఎవరితో విరోధ భావం లేని మనస్తత్వం, ఐక్యతను, ప్రేమను కలిగి జీవించేటటువంటి స్థితిని సమాధాన స్థితి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ స్థితి అనేక మందికి అనేకులతో ఉండక కొందరితో మాత్రమే కలిసి సంతోషించగలుగుతున్నారు, మరి ఎంతో మందికి విరోధులుగా ఉంటూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన ద్వారా మనకు ఆయన సమాధాన స్థితిని అనుగ్రహించినటువంటి దేవుడై ఉన్నారు. మానవుడు దేవునితో ఉండవలసినటువంటి సమాధాన స్థితిని పోగొట్టుకుని ఆ కారణం చేత తనతోటి అనేకులతో ప్రతి మనుషుడు సమాధానంగా ఉండలేకపోతున్నాడు. కారణం ఏంటి అని అనగా ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనంలో ప్రభువారు తాను చేసినటువంటి నరుల విషయమై ఆయన నొచ్చుకొనుటను అనగా ప్రజలతో ఆయన కలిగి ఉండవలసినటువంటి ప్రేమను, సంతోషమును, అలానే ప్రజలు ప్రభువునొద్ద నుండి వచ్చు దీవెనలను, క్షేమమును పొందలేకపోవటానికి గల కారణాలు ఏంటంటే వారి హృదయము ఎంతో చెడినదిగా అనగా పాపముతో ఉన్నదిగా మనం 5వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ కారణాల చేత ప్రభువారు నరులను బట్టి ఆయన బాధను పడుటను ఇక్కడ మనం గమనించగలం. ఇదే విషయాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథములో అనేక మంది ప్రభువునకు బాధ కలుగు చేస్తూ వచ్చారు. తాము కలుగు చేసినటువంటి బాధను బట్టి నాడు నోవాహు దినాల్లో ఉన్నటువంటి ప్రజలు జలప్రలయం ద్వారా వారు బాధింపబడినటువంటి వారై తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నటువంటి స్థితిని గమనించగలం. అయితే వారిలో నోవాహు అనేకులు ప్రభువుకు బాధ కలుగు చేసేవారుగా ఉండి ప్రభువుతో అసమాధాన స్థితిలో ఉండగా నోవాహు అతడు నీతిపరుడుగా, తన తరములో నిందారహితుడిగా, దేవునితో కూడా నడిచిన వ్యక్తిగా ఉన్న కారణం ప్రభువుతో అతడు సమాధాన స్థితిలో ఉన్నాడు. ఆ కారణం చేతనే నోవాహు, అతని భార్య, అతని 3 కుమారులు, కోడళ్ళు కూడా వారందరూ సమాధాన ఆత్మతో నిండినటువంటి వారై ప్రభువు తమకు సెలవిచ్చినటువంటి మాట చొప్పున సమస్తమును నెరవేర్చి వారు సిద్ధం చేసుకున్నటువంటి వాడలో ప్రవేశించిన పిమ్మట వారు క్షేమకరమైనటువంటి స్థితిని అనుభవించారు. 40 పగళ్ళు 40 రాత్రులు పడినటువంటి వర్షాన్ని కలిగినటువంటి ఆ జలప్రలయంలో వారు, వారి కుటుంబం ప్రభు వారితో ఉన్నారు. వారు ప్రభువుకు సమాధాన స్థితిని వారు కలిగినటువంటి స్థితిలో ఉన్న కారణం 150 దినముల వరకు భూమి మీద ఉన్నటువంటి నీళ్లు ఏ విధమైనటువంటి హాని వారు కలగకుండా వారు క్షేమాన్ని అనుభవించారు. ఎవరైతే ప్రభువును బాధించినటువంటి వారుగా ఉన్నారో వారిని బట్టి నొచ్చుకున్నటువంటి దేవుని చేత కలిగినటువంటి ఉగ్రతలో వారందరూ కూడా లయమైపోవుటను అక్కడ మనం గమనించగలం. ఇలాంటి సంఘటనలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. నేడు ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువుతో మనకు సమాధాన స్థితి అనేది లేనట్లయితే ఈ కడవరి కాలమందు భక్తిహీనులైనటువంటి వారి కొరకు సిద్ధంగా ఉన్నటువంటి ఉగ్రతలో మనం పాలువారం అవుతాం. గనుకనే మనలను దేవునితో సమాధానపరచటానికి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అనేటటువంటి మాటను చూస్తూ ఉన్నాం. అనగా ఉగ్రతకు బదులు రక్షణ ప్రతి మనుషుడు పొందటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మన నిమిత్తమై ఆయన గాయపరచబడటానికి, నలగొట్టబడటానికి వచ్చారు. ఆ కారణం చేతనే రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. అనగా ప్రభువుకు దూరస్తుడైపోయినటువంటి మనుషుడు ఇప్పుడు తిరిగి మరలా దేవునితో సహవాసం చేసే కృపకు క్రీస్తు యేసు ప్రభు ద్వారా మనకి గొప్ప భాగ్యం లభిస్తూ ఉంది.
అంత మాత్రమే కాక హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఒక మనుషుడు ప్రభువుతో సమాధాన స్థితిని కలిగి ఉంటే నిశ్చయముగా తన పట్ల ఎవరు విరోధంగా ప్రవర్తించినా వారి ఎడల ప్రతి ఒక్కరు కూడా సమాధానకరమైనటువంటి మనసును చూపగలుగుతారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువునొద్ద నుండి వచ్చు సమాధానం మన జీవితంలో అది స్థిరముగా ఉండాలి అని అంటే ఇతరులతో మనము అసమాధానముగా విరోధంగా కాక మనమును ప్రభు మన ఎడల చూపిన ఈ ప్రేమను బట్టి మనం కూడా అందరిని ఓర్చుకుంటూ అనేకులు మన మీద వేసే నిందలను భరించుచు దేవుని ప్రేమను చూపించుచు ప్రభు చూపినటువంటి ఆ క్షమ గుణమును మనం కనుపరిచినట్లయితే మన హృదయాలలో ప్రభు ఇచ్చిన సమాధానాన్ని మనం కొనసాగించగలుగుతాం. అంత మాత్రమే కాక ప్రభు మనకు సిద్ధం చేసిన శ్రేష్టమైన రాజ్యానికి మనం పాత్రులం కాగలం. గనుక యేసుక్రీస్తు ద్వారా పొందినటువంటి ఈ సమాధాన స్థితిలో ప్రతి ఒక్కరూ జీవించాలని, తద్వారా వర్ధిల్లాలని హృదయం అంతటితో కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి, ఆదరించండి. మీ పరిచయలో ఉన్న దైవజనులను దీవించండి. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సమాధాన సంతోషాలు దయచేయండి. యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడు నడిపించును గాక. ఆమేన్.